అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మహిళల పైన చాలా అరాచకాలు జరుగుతున్నాయి. అలా జరిగిన వాటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తుంది కూటమి ప్రభుత్వం. అసలు ఏం చేస్తుంది, ఎందుకు ఇంత అన్యాయ అరెస్టులు చేస్తుంది అని చెప్పేసి ఆయన ఒక క్వశ్చన్ రేస్ చేయడం జరిగింది. అసలు దీని గురించి ఏమంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ మీరు సమాధానం చెప్పవలసింది, ఎవరు ఎప్పుడు ఎవరి మీద అరాచకాలు చేశారు, ఏ మహిళల మీద అఘాయిత్యాలు జరిగినాయి, ఏ మహిళకి తోడుగా ఏ గొంతుగా వినిపించారు, ఎవరు వినిపించారు, ఎప్పుడు వినిపించారు, నిజంగా అలా జరిగి ఉంటే అలా వినిపించి ఉంటే ఎవరు అరెస్ట్ చేశారు, అది కూడా చెప్పాలి. అసలు మహిళలకు అన్యాయం ఎప్పుడు జరిగింది అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది, మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. మీరు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉండి మహిళల్ని నిట్ట నిలువున నట్టేట్లో ముంచేశారు. అమరావతి మహిళల్ని జుట్టు పట్టుకొని రోడ్ల మీదకి ఈడ్చారు. అమరావతి మహిళల పొత్తి కడుపుల్లో బూట్లు కాళ్ళతో తన్నిచ్చారు. ఎక్కడో బాంబేలో ఉండే హీరోయిన్ డాక్టర్ కాదంబరి జత్వానీని ఎందుకు పిలిపించారండి ఇక్కడికి? అన్యాయంగా అక్రమంగా ఎందుకు తరలిచ్చారు అక్కడి నుంచి వాళ్ళ పేరెంట్స్తో సహా? 40 రోజులు ఆమెను నిర్బంధించి డేట్లు నెలకొకసారి మహిళలు ఎంతో ఇబ్బందికరంగా ఉండే ఆ సిచ్యువేషన్లో కూడా అమ్మాయికి శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా మీరు కుక్కల విద్యాసాగర్ అనే ఒక కుక్క బట్టలు లేకుండా వీడియో కాల్ చేసి ఆ అమ్మాయిని ఎంత దారుణంగా హింసించారు, ఎంత టార్చర్ చేశారు. మీరు మహిళల గురించి, వాళ్ళ సేఫ్టీ గురించి, వాళ్ళ జరుగుతున్న అన్యాయం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నాకు గుర్తొస్తున్నారు ఎవరంటే వైఎస్ విజయలక్ష్మి గారు, వైఎస్ షర్మిల గారు, వైఎస్ సునీత గారు గుర్తొస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎవరు అన్యాయం చేశారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలు ఎవరు కొనుక్కొచ్చారు? బాబాయిని నరికి 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 ఎవరు చంపారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఎప్పుడు ఎలా మహిళలకి ఎవరు న్యాయం చేశారు అంటే అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకి అసలైన గౌరవాన్ని తీసుకొచ్చారు. ఆడపడుచులకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చి పసుపు కుంకం కింద వాళ్ళని గౌరవంగా లాంఛనాలతో పంపిద్దామని ఆయన ఆ రోజున కూడు గూడు గుడ్డ ఉండాలి ప్రతి మనిషికి అని చెప్పేసి ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, పిల్లలకి పిల్లలు ఉండి కూడా చూడకపోయినా కూడా తల్లిదండ్రులు ఎలా బ్రతుకుతారంటే వాళ్ళకి నెల నెల పెన్షన్ డబ్బులు, ఇవన్నీ ఈ రోజున వస్తున్నాయి అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారి ఆలోచన. మహిళల్ని ఆయన ఎలా గౌరవించారు, అన్నా అని పిలిపించుకున్న నాయకుడిని ఈ రోజు ఎక్కడైనా చూసామనో ఒక్క నందమూరి తారక రామారావు గారే. అన్ని వయసులకి ఎవరితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అన్నా అని పిలుచుకునేవాళ్ళు ఆయన్ని. అంత గొప్ప వ్యక్తి మనం ఈ రోజున చెప్పుకోవాలి. మహిళల గురించి చెప్పుకోవాలంటే ఆ తర్వాత డ్వాక్రా గ్రూపులు పెట్టి ప్రతి మహిళ కూడా ఒక పారిశ్రామికవేత్త కావాలని మరి ఆ మహిళలకు పెద్దపీట వేస్తూ స్త్రీ శక్తి అనే పేరుతో నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తన మామగారి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చారు. మళ్ళీ నారా లోకేష్ గారు పిల్లల్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దాలి అంటే విద్యాశాఖ మంత్రిగా తనేంటో తనను నిరూపించుకుంటున్నారు. ఆడపిల్లలకి సైతం ఎక్కడా కూడా ఎటువంటి బ్యాక్డ్రాప్లు ఉండకూడదు, మీరు ఖచ్చితంగా మీరు చదువుకోండి, మీ వెనకాల నేను ఉన్నాను, స్పోర్ట్స్ అయినా ఎడ్యుకేషన్ అయినా మీరు దేంట్లో మీ స్కిల్ ఉంటే దాంట్లో నేను డెవలప్ చేస్తానని చెప్పేసి. అది కదా మహిళలను గౌరవించడం అంటారు, వీళ్ళను కదా మహిళలకు సపోర్ట్గా ఉందంటారు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీ గురించి మీరే చెప్పుకుంటే ఎట్లాగా? మీరు ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసు, మీరు ఈ రోజుకి కూడా ఏం చేస్తున్నారో తెలుసు. నీ సొంత నీ రక్తం పంచుకొని పుట్టిన మీ చెల్లెలు బయటికి వెళ్ళి ఎందుకు నిన్ను దుమ్మెత్తిపోస్తుంది? మా అన్న 100 శత్రువులతో సమానం అని చెప్తుంది ఆవిడ. మరి అది తెలుసుకోండి ఫస్ట్. మీరు ఎవరు మహిళలకు అన్యాయం చేశారు? అయితే మేడం, ఇప్పుడున్న గవర్నమెంట్తో పోలిస్తే గత గవర్నమెంట్లో ఎంతోమంది మహిళలు ఇబ్బంది పడిన ఇవి ఉన్నాయి, లేదంటే వాళ్ళని కిడ్నాప్ చేయడం కానీ ఇలాంటి గంజాయి, అవును, ఇలాంటివి చాలానే చేశారు. మరి అప్పుడు ఎప్పుడు క్వశ్చన్ చేయని జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ జరగనప్పుడు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి క్వశ్చన్ చేస్తున్నారంట? వీళ్ళ మహిళా కమిషనర్ అయిన వాసిరెడ్డి పద్మ గారు ఈ రోజున ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని దుమ్మెత్తిపోస్తుంది ఆవిడ. మహిళలకు అన్యాయం జరిగితే తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్ళి అడగాలంటే ఏమైనా ఉపయోగపడే ఉంటే చెప్పు, నాకేంటి ఉపయోగం? వాళ్ళని రేప్ చేశారంటావు, వీళ్ళు గంజాయి తాగుతున్నారంటావు, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారంటావు అని చెప్పన్న వ్యక్తి. మరి అవన్నీ చూసుకోవడానికే కదండి ప్రజలు ఈయనని ఓటేసి గెలిపించారు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అరే నాకు సన్మానాలు చేయాల్సింది పోయి, పూలదండలు వేయాల్సింది పోయి, నాకు శాలువాలు కప్పాల్సింది పోయి, ఏ అవార్డో గివార్డో ఇవ్వాల్సింది పోయి ఏంటిది అంటాడు జగన్మోహన్ రెడ్డి.
ఛీ ఏం బ్రతుకురా బాబు అని ప్రజలు అన్నారు. కాబట్టి నీకు 11 ఇచ్చి పక్కన పడేశారు. నీకు నీ ఇంట్లో వాళ్ళకి నీ తల్లి ఎక్కడ చంపేస్తావని చెప్పి భయపడి పారిపోయింది నీకు ఓటేయకుండా. మరి అది నువ్వు గుర్తు చేసుకోవాలి. ఒక మహిళల్ని మరి నిర్బంధించి ఎంత దారుణంగా చేశావో, మరి ఎక్కడా కూడా మహిళల మీద ఎన్ని అఘాయిత్యాలు జరిగినాయో, నీ ఇంటికి కోత ఊడి దూరంలో ఒక దళిత మహిళ మీద రేప్ జరిగితే మరి ఆ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వెందుకు పట్టించుకోలేదు? గంజాయికి బానిసలు చేసి యువతని ఎంత దారుణంగా తయారు చేసావు. ఇప్పటికి కూడా ఆ కూకటి వేళ్లతో పెకలించడానికి అవ్వట్లేదు ఎక్కడ, అంత దారుణంగా ఉంది. పక్క దేశాల నుంచి రాష్ట్రాల నుంచి గంజాయి తరలించబడుతుంది. 2 తెలుగు రాష్ట్రాల పరిస్థితి అలానే ఉంది. ఎక్కడికక్కడే మనం వింటూ ఉన్నాం గంజాయి బ్యాచ్ గురించి. మరి ఇన్ని దారుణాలు ఎప్పటికప్పుడే ఈగల్ టీం అని చెప్పి పెట్టేసి వాళ్ళంతా గ్రద్ద కళ్ళతోటి వెతుకుతున్నారు. వీళ్ళ స్థావరాలు ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి. స్పీడ్ పోస్ట్లో వస్తుందంట గంజాయి. నేను ఒక కథనం చదివాను పేపర్లో, కళ్ళు తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు ఉన్నాయి దాంట్లో. అంత దారుణంగా ఇవన్నీ జరుగుతుంటే వీటన్నిటికీ ఆ రోజున కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఆ రోజున నువ్వు అధికారంలో ఉండి 5 సంవత్సరాలు నీ బాబాయ్ కేసు ఎందుకు తీయలేదు? ఆ రోజున తీయాలి కదా, దాని గురించి ప్రశ్నించాల్సింది కదా. ఆ రోజు నువ్వు చేయలేదు కదా. చెయ్యకపోగా ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని, డీజీపీ రేంజ్ వాళ్ళను కూడా నువ్వు ఈ రోజున పాపం జైల్లో పడేయించావు. ఎంతో గౌరవంగా పివి సునీల్ కుమార్ అనే వ్యక్తి ఈ రోజున ఒక హోదాకి వెళ్ళి మంచిగా రిటైర్డ్ అవ్వాల్సిన పరిస్థితి. ఆయన ఏం చేశాడు? వాడుకుని వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున చూడండి ఆయన పరిస్థితి ఎంత దారుణమో. సస్పెన్స్లో ఉన్నప్పుడు రిటైర్డ్ అవటం. అసలు ఆయన ఎంత ఇదిగా చదువుకొని ఆ రేంజ్కి రావాలంటే ఎంత కష్టపడి ఉండాలి. 10th క్లాస్ పేపర్లో కొట్టేసి నీకెలా తెలుస్తుంది ఆ విషయం? కాబట్టి ఏదైనా సరే ఒక హుందాతనం ఉండాలన్నా, ఒక రాజకీయ మనుగడ కొనసాగించాలన్నా అది వేరే, ఇట్లాంటి వాళ్ళకి తెలియదు. అట్లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చిన్నప్పటి నుంచే ఆయన భావజాలం ఏంటి, ఆయన ఏ విధంగా పెరిగాడు, మరి ఆయన దేన్ని అనుసరిస్తాడు, ఎలా అనుకరిస్తాడు అంటే ఇదే. చిన్నప్పుడు వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జగన్ని మరి గాలి జనార్దన్ రెడ్డిని బ్రదర్గా వాళ్ళు పిలుచుకునేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా ఉండేవాడు. మరి అన్నయ్యని చూసి నేర్చుకోరా బిజినెస్ అంటే అన్నయ్య అడుగుజాడల్లో నడవటం అంటే ఈయన పరిగెత్తాడు. అడుగుజాడలు ఏంటో కనపడుతున్నాయి. ఆయన జైలు చుట్టూ తిరిగి వచ్చాడు. వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు ఎక్కడెక్కడ ఏ విధంగా చేశారు, కొల్లగొట్టారు రాష్ట్రంలో అన్నీ తెలుసు. కాబట్టి మహిళల్ని గౌరవించటం అనే విషయం గురించి ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మాట్లాడే హక్కు లేదు. ఫస్ట్ ఈ రోజున మహిళల్ని, అమరావతి మహిళల్ని వేసేల రాజధాని నీ ఛానల్లో చెప్పించావు. ఏం చేయాలి నిన్ను? నీ పేపర్లో రాయించావు నారాసుర రక్త చరిత్రను. ఏం చేయాలి నిన్ను? నువ్వు మహిళల గురించి మాట్లాడతావా? ప్రశ్నించే హక్కు నీకెక్కడుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు? మా మహిళల గురించి అసలు రాష్ట్రంలో తిరిగే హక్కు లేదు నీకు. రాష్ట్ర మహిళల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడి నుంచి వస్తుంది? కాబట్టి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకోండి. మీ పిచ్చి ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇలాంటి ర్యాబిస్ వేస్ సోకినట్లుగా మీరు ప్రవర్తిస్తే మరి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా 2029లో ఏం జరిగిద్దో కూడా చూపిస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.